అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్ అనమాట. ఈ శారీ వచ్చేసి మంచి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్లో బార్డర్ వచ్చేసి ఉన్న శారీకి పట్టు శారీ అనమాట, ఫ్యాన్సీ పట్టులో. ఈ శారీకి నేను అనేది నా శారీనే అండి ఇది. ఈ శారీకి కట్ వర్క్ ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా పాయింట్ టు పాయింట్ అనేది నేను మీకు ఏ విధంగా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని వేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా, ఎలా వేస్తారని. కొంతమంది బిగినర్స్కి అయితే డౌట్ ఉంటుంది నేర్చుకోవాలని చెప్పేసి. ముఖ్యంగా బిగినర్స్ కోసం వచ్చిన వాళ్ళకైతే ఓకేనండి. రాని వాళ్ళు అంటూ ఉంటారు కదా చాలామంది. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ అనేది నేను మీకు చూపిస్తాను. నేను అనేది శారీలో ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోకుండా నేను కాంట్రాస్ట్లో ఆరెంజ్ అండ్ పింక్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ శారీకి బ్లౌజ్ పీస్ అనేది కాంట్రాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో ఉంది. నా శారీ మీదనే మీకు చూపిస్తున్నానండి. కస్టమర్ శారీ మీద తీసుకొని చూపిస్తే మనకు ఏదైనా ప్రాబ్లం అనేది రావచ్చు. అదేవిధంగా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రాకపోయినా కానీ ఓన్గా మనం అనేది మన శారీ మీద చూపిస్తే ఏంటి అని అంటే ఏదైనా కూడా మనకనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా నేను అనేది నా శారీ మీదనే ఏదైనా కూడా ట్రైల్ అనేది వేసి మీకు చూపిస్తాను. వేరే వాళ్ళ శారీ మీద అనేది మనము చూపించకూడదండి. ఎందుకు అని అంటే ఏదైనా కూడా మిస్టేక్స్ రావచ్చు. మన శారీ అనేది ఉంటే మనదనేది ఏమైనా కూడా ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా కట్ వర్క్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి నేను చూపిస్తాను. మనం అనేది కట్ వర్క్ డిజైన్లో నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఓన్లీ సర్కిల్స్ అనమాట, రౌండ్గా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటాము. ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిపీట్ థీమ్స్ అనేది ఉంది కదా, నా ఫ్రేమ్ సైజ్ అనేది ముఖ్యంగా మన ఫ్రేమ్ సైజ్ అనేది అవసరం అనమాట. నా ఫ్రేమ్ సైజ్ అనేది ఏంటి అని అంటే హెచ్ఎస్డబ్ల్యూలో 1632 ఫ్రేమ్ సైజ్ అనమాట. ఈ సైజులో నేను అనేది మనం వర్క్ అనేది కొంటాం కదా, కొన్న తర్వాత మనకు చిన్నదే వస్తుందన్నమాట మొత్తం కూడా. ఈ విధంగా మనం ఎలాగనంటే ఒక హ్యాండ్కు మాత్రమే వచ్చేమైనా వస్తుంది కాబట్టి నేను ఏ విధంగా తీసుకున్నానంటే 3 తీసుకున్నాను అనమాట. అలాంటివి ఒక హ్యాండ్కి వేసేమైనా ఉన్నటువంటి దాన్ని నేను 3 తీసుకున్నాను. ఈ 3లో మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది నా ఫ్రేమ్ సైజుకి అయితే ఇది కరెక్ట్గా వచ్చేసిందండి. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది 1632కి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. మనం ఫ్రేమ్కి ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత లైన్ అనేది మనమంతా వర్క్ అనేది తీసుకున్న తర్వాత ఇలా సెట్ చేశాను. ఎలాగనంటే మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి. రిపీట్ థీమ్స్లో అనేది 3 తీసుకున్నాను. అలాగే ఎక్సెస్లో 260 మాత్రమే తీసుకున్నాను అనమాట. అదనేది మీకు వివరంగా చూపిస్తాను. ఇలా ఫ్రేమ్ అనేది అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకొని నేను అనేది ఒక ఫ్రేమ్ వేసిన తర్వాత మీకు అనేది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇలా కటర్ అనేది మనం చూసుకుంటూ ఫ్రేమ్ అనేది వేసుకోవాలి. అవుట్లైన్ అనేది వేస్తుందన్నమాట. ఇలా అవుట్లైన్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఫ్రేమ్ అనేది ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చుకుంటుందన్నమాట. ఈ డిజైన్లో ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ పాయింట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా అవుట్లైన్ అంతా వేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో శారీకి. మనం అనేది పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ అనేది మనం అవుట్ సైడ్ అనమాట ఫ్రేమ్లోకి పోయే విధంగా ఒక 5 ఇంచ్ క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి శారీకి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే మనకు 1 ఇంచ్ లోపలనే ఇక్కడ చూడండి మనం వర్క్ వేస్తుంది కదా, వర్క్ అవుట్ సైడ్ అనమాట, అవతల సైడు
1 ఇంచి మాత్రమే వస్తుందన్నమాట. ఇలా వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అనేది మనం అలా సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది వేసుకోకూడదు. శారీ అనేది లెంత్ తక్కువ అయిపోతుందన్నమాట. మొత్తం శారీ అయితే కొంగు పాటి పళ్ళు పాటి ఈ విధంగా ఉందండి. చాలా షైనింగ్ అయితే ఉంది. నేను ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. శారీ మాత్రం ఈ విధంగా ఉంది. 750 అయితే పడిందండి నాకు. శారీ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. ఈ శారీ నేను ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. శారీకి పట్టు ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అనమాట. ఈ ఫ్యాన్సీ పట్టులో ఈ విధంగా వేసుకుంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది కదా. ఇప్పుడు ట్రెండింగ్గా ఉందని చెప్పేసి ఈ విధంగా కరెక్ట్ చూడండి, పాయింట్ దగ్గర మనకి కరెక్ట్గా వస్తుంది. అవుట్లైన్ అనేది మనము మొత్తం కూడా షోల్డరింగ్ మిషన్తో మనం కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత చాలా నీట్గా అనేది వస్తుంది. ఇక్కడ కూడా చూడండి పాయింట్ ఈ విధంగా సెట్ చేసుకున్నాం. షైనింగ్ అయితే చాలా బాగుందండి. మంచి గోల్డ్ అనమాట. చిన్న చిన్న డాట్స్ లాగా వీవింగ్ అయితే మొత్తం శారీకి వచ్చేసింది. కింద బార్డర్ వచ్చేసి మంచి షైనింగ్తో జరీ వీవింగ్ వచ్చి లైట్ గోల్డ్లోనే క్రీమ్ కలరు బోర్డర్ లాగా వచ్చేసింది అనమాట. మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ శారీకి పళ్ళు పాట అయితే ఏ విధంగా వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చిందనమాట. ఆ బ్లౌజ్ని నేను స్కిప్ చేసేసి నేను కాంట్రాస్ట్గా ఇలా తీసుకున్నాను. చూడండి వర్క్ అనేది అవుట్లైన్ అంతా కూడా ఏ విధంగా సెట్ చేస్తుందో ఇక్కడ అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టానండి. మరీ స్లో అనేది వీడియో ఉంటుంది కాబట్టి నేను అనేది ఇదంతా మీకు పాయింట్ దగ్గర మాత్రమే చూపిస్తున్నాను. ఇదంతా కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియో అనేది. మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఫ్రేమ్కి నేను తీసుకున్న ఫ్రేమ్కి 1632 అనమాట నా ఫ్రేమ్ సైజు. ఈ ఫ్రేమ్ సైజుకి నాకైతే ఈ వర్క్ అనేది 3 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసింది కదా, నెక్స్ట్ అనేది ఇంకొకటి వేస్తుంది. ఆ వేసేది 3 అయితే తీసుకున్నాను అనమాట. అలా ఫ్రేమ్ సైజుకి నాకు కరెక్ట్గా సెట్ అయింది. మీరు వేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఫ్రేమ్ సైజు ఏంటి, మనకి ఎంత వస్తుంది అనేది ముఖ్యంగా బిగినర్స్ చూసుకోవాలండి. పాయింట్ కాడ ఎండ్ పాయింట్ కాడ చూడండి ఎంత కరెక్ట్గా సెట్ చేశానో. ఈ విధంగా మనం అనేది సెట్ చేసుకోవాలి. మనం అనేది శారీ వేసుకున్నప్పుడు కరెక్ట్గా పాయింట్ అనేది ఉంటే ఇది రెడీమేడ్గా వచ్చిందా మనం వేసుకున్నదా అన్నట్టు ఉండాలన్నమాట శారీకి మొత్తం కూడా. నేను లాస్ట్ ఎండింగ్ దగ్గర కూడా చూపిస్తాను నిదానంగా. ఇక్కడ అనేది కొంచెం స్పీడ్ పెట్టేశాను వీడియో అనేది. ఇదంతా మరీ స్లో అనేది వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. ఇదంతా కూడా చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా ఇలాంటి సర్కిల్స్ 9 మాత్రమే వస్తాయండి. ఈ 9లో మనము ఈ ఫ్రేమ్కి సైజుకి సరిపడా 3 అయితే నేను తీసుకున్నాను అనమాట. రిపీట్ స్పేస్లో 3 తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూడండి ఈ పాయింట్ దగ్గర ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఏ మాత్రము 2 దారాలు అటు ఇటు అయినా కానీ కూడా అవుట్ ఆఫ్ స్పేస్ అనే ఫ్రేమ్స్ స్పేస్ అనేది పడుతుందన్నమాట. అట్లా ఫ్రేమ్ అవుట్ ఆఫ్ అనేది వస్తుంది. ఇలా చూడండి ఎంత కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది ఉందో. మనము షోల్డరింగ్ మిషన్తో కట్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్గా ఇలాంటి శారీస్కి వర్క్ అయితే నేను డిజైన్ చేశాను. దీంట్లో రకరకాల డిజైన్స్ అనేవి ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను శారీస్కి ఈ విధంగా వర్క్ అనేది కట్ వర్క్స్ చేశానండి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసుకొని మీరు వాట్సాప్ అనేది చేయండి. నేను అనేది శారీస్కి మీకు నాకు కొంచెం టైం ఇచ్చినట్లయితే నేను శారీస్ అనేది ఆన్లైన్ ఆర్డర్ అనేది తీసుకుంటాను. చూడండి ఎడ్జ్కు
ఏ విధంగా వేస్తుందో కొంచెం కూడా లేకుండా ఈ విధంగా వేస్తుందన్నమాట. మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఇది. మనం అనేది మొత్తం ఫ్రేమ్ అంతా కూడా చాలా నిండుగా ఒకే ఫ్రేమ్లో మనం ఇలా సెట్ చేసుకోవాలి. మనకు ఈ శారీస్కి చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్లీటెడ్ అని పడింది. ఇది మళ్ళీ ఫ్రేమ్ అనేది మనము కొంగు పాట్కి వచ్చేసి ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. కొంగు పాట్ వచ్చేసి నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ముఖ్యంగా అవసరం అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీసానండి. ఈ వీడియో ఎంతమంది అయితే చూసి నేర్చుకున్నారన్నది కామెంట్ అయితే చేయండి నాకు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేసే అవకాశం అయితే ఇస్తుంది. నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నది కదా, అక్కడ వరకు మాత్రమే నాకు అనేది వర్క్ కావాలి. నేను కొంచెం స్పేస్ అనేది ప్లెయిన్గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను. కొంగులో అన్నమాట, ఇది పళ్ళు పాటలో. ఈ విధంగా నాకు మార్కింగ్ ఎక్కడికి అవసరమో అక్కడికే వేయాలన్నమాట. ఇది ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఎడ్జ్కి ఇక్కడ పాయింట్ వరకు అయితే వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఆడ వరకే నాకు అవసరం. ఇటు సైడ్ నాకు ఒకటి అనేది ఒక సర్కిల్ అనేది నాకు వేస్ట్ అవుతుంది. కానీ మనం అనేది ఈ అవుట్లైన్ అనేది వేసిన తర్వాత మొత్తము మనం ఎక్కడ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా అక్కడి నుంచి మనం అనేది తీసుకోవాలన్నమాట. అది ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ కొంచెం మనం ఏమాత్రం కూడా మిస్టేక్ అయినా కానీ ఆ విధంగా వస్తుందన్నమాట. అట్లా కాకుండా నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇట్లా అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇది నా శారీయే కాబట్టి ఈ విధంగా అనేది కొంచెం అనేది మిస్టేక్ ఉండడం వల్ల ఆ విధంగా వస్తుంది. మీరు అనేది అట్లా కాకుండా చూసుకోండి. ఇక్కడ అనేది మనము స్టాప్ చేసుకోవాలన్నమాట. స్టాప్ చేసుకొని మనం అనేది మళ్ళీ ఇప్పుడు నిలువుగా, ఇప్పుడు అంతా శారీకి అడ్డంగా వేసింది కదా, ఇప్పుడు నిలువు అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే నేను సింగిల్ మాత్రమే తీసుకున్నాను. ఇట్లా సింగిల్ మాత్రమే తీసుకొని ఫ్రేమ్ అనేది మనం సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సింగిల్ మాత్రమే తీసుకున్నాను. రెండులోకి వెళ్ళి ఇక్కడ రిపీట్ థీమ్స్ అనేది ఉంది కదా, అక్కడ ఒక్కటి మాత్రమే మార్చుకోవాలి. రిపీట్ స్పేస్ అనేది కింద ఉంది కదా, నేను 3 తీసుకున్నాను అన్నాను కదా, 263 మాత్రం నంబర్ అనేది తీసుకున్నాను. కరెక్ట్గా ఎడ్జ్కు పాయింట్ టు పాయింట్లో కూర్చుందనమాట. అదేవిధంగా ఇప్పుడు రిపీట్ థీమ్స్లో ఇవన్నీ ఒక్కటే మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మూడో దాంట్లోకి వెళ్ళి మూడో నంబర్లోకి మనము నిలువుగా అనేది మనకు చూపిస్తుంది. మూడో నంబర్లో మనకు ఏ దారం తీసుకున్నాం అనేది చూపిస్తుంది. దారాన్ని అయితే మార్చనక్కర్లేదు. ఇప్పుడు 4కి వెళ్ళి మనం ఈ విధంగా అనేది అడ్డంగానే చూపిస్తుంది అన్నమాట. మనకు సర్చ్ బార్లో అది అనేది మొత్తం అలాగే చూపిస్తుంది. కానీ మనకు వర్క్ వేసేటప్పుడు నిలువుగానే ఉంటుందన్నమాట. మనం ఫ్రేమ్ అంతా సెట్ చేసుకొని ఈ వర్క్ అనేది సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది అలాగే చూపిస్తుంది. మనకు అనేది పీ అనేది ఉంటుంది కదా, దాన్ని మనము తిప్పుకోవాలన్నమాట, టర్న్ చేసుకోవాలి. అది మనం నిలువుకి కావాలన్నా అడ్డంగా కావాలన్నా అనేది. ఇప్పుడు అనేది ఇది ఇలా ఉంది కదా, దాన్ని మనం పీ అనేది మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నిలువుగా వచ్చేసింది. ఈ విధంగా రెండో దాంట్లో మనం సెట్ చేసుకున్న తర్వాత 4కి వెళ్ళాలి. 3లో మనకు దారం అదే కావాలి కాబట్టి అదేం అవసరం లేదు. 4లోకి వెళ్ళి ఇప్పుడు అనేది మనము మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఏ విధంగా అంటే కరెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనకు కొంగు పళ్ళు పాట్లో మనకు టర్న్ అనేది చేసుకోవాలి కదా, అక్కడి నుంచి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ మనం అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెంగా ఒకేసారి ఫ్రేమ్ అనేది సెట్ అవ్వదండి. చాలా కష్టం అండి ఇది. మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ టైంని మనము అక్కడ పాయింట్లో కూర్చోబెట్టుకునేదాకా మనం ఫ్రేమ్ అనేది 2-3 సార్లు అయినా 4 సార్లు అయినా కూడా ఫ్రేమ్ అనేది మనకు మార్కింగ్ అనేది వేసుకునే టైం అయితే తీసుకుంటుంది. ఇలా నేను సెట్ చేస్తానండి.
ఏముంది ఫ్రేమ్కి పెట్టేస్తే అయిపోతుంది కదా అండి అని వర్క్కి కస్టమర్స్ అయితే చాలా మాట్లాడతారండి మనకి. ఇలా మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వేసే వాళ్ళకు మనకు మాత్రమే తెలుస్తుంది ఈ బాధలు అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పేస్ అనేది వచ్చిందనమాట. మనము ఇంకా ఫార్వర్డ్ అనేది బ్యాక్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రమే వచ్చేసిందండి ఫ్రేమ్ అనేది. మనకు కావాల్సింది ఇంకా ఎడ్జ్కు వెనక్కి కావాలా. ఇలా చెక్ చేసుకుంటూ మనం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ అనేది చాలా ముఖ్యమండి మనకు. శారీస్కి కట్ వర్క్ డిజైన్ చేయాలి అని అంటే చాలా ప్రాసెస్ అండి. 2 days అయితే మినిమం పడుతుంది. కస్టమర్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అడిగితే ఎన్నో మాట్లాడతారు. 2 daysకి 1000 రూపీస్ ఇలాంటి శారీస్కి ఎక్కువ అంటారా తక్కువ అంటారా ఫ్రెండ్స్ చెప్పండి. ఇలా మొత్తం కూడా మనం సెట్ చేసుకోవాలి. బ్లౌజెస్కి అయితే ఒక 100 అటు ఇటు తీసుకోవచ్చు, కానీ ఈ శారీస్కి మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుంది. మనము మన పనులన్నీ ఆపేసుకొని ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్నమాట. ఇలా మనం అనేది సెట్ చేసుకోవాలి. బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుంటూ, ఫ్రంట్కి ఫార్వర్డ్ చేసుకుంటూ, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ మనం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పాయింట్లో మనం సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అటు సైడు కరెక్ట్గా పెన్ అనేది అట్లా మనం కటర్తో, మనకు కటర్ అనేది ఉంటుంది కదా మిషన్లో, మానిటర్లో, అక్కడ మనం అనేది సెట్ చేసుకోవాలి. అక్కడ కరెక్ట్గా పాయింట్ చూడండి. నేను అనేది కటర్ అనేది మన హెచ్ఎస్డబ్ల్యూకి మనకు లైట్ అనేది రాదనమాట. మనము ఇలా కటర్ ఉంటుంది కదా, ఆ కటర్ మీద నొక్కినట్లయితే మనకు పాయింట్ అనేది ఎక్కడ అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా ఒక్కసారి బదులు 100 సార్లు కానీ మనం ఇలా చెక్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా చెక్ చేసుకొని మళ్ళీ ఫ్రేమ్ అనేది ఈ లైన్ అనేది మనకు అవుట్లైన్ అనేది ఇస్తుందన్నమాట. ఈ అవుట్లైన్ అంతా కూడా నేను స్కిప్ చేసుకుంటూ మనకు అవుట్లైన్ అనేది వేసినట్లయితే గలీజ్ అయిపోతుంది కదా శారీ అనేది. అట్లా కాకుండా ఇట్లా నేను అనేది స్కిప్ చేసుకుంటూ, బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుంటూ, ఫ్రంట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ విధంగా నేను సెట్ చేసుకోవాలండి మనము వేసేవాళ్ళం. ఇక్కడ అనేది ఓపిక చాలా అవసరం అండి. ఓపిక అనేది ఈ విధంగా ఒక్క ఫ్రేమ్ మాత్రమే వస్తుందన్నమాట. ఈ రౌండ్ సర్కిల్ అనేది ఉంది కదా, ఈ సర్కిల్ అనేది 9 మాత్రమే వస్తుందన్నమాట. మనకు వర్క్ మనం కొంటాం కదా, కొనే దగ్గర మనకు వర్క్ ఈ విధంగా వస్తుంది కాబట్టి నేను అనేది 3 అయితే తీసుకున్నాను నా ఫ్రేమ్ సైజ్కి. చూడండి, సర్కిల్ దగ్గర రౌండ్ ఈ విధంగా రావాలి. మనము మొత్తం కూడా ట్రిమ్ చేసుకున్న తర్వాత శారీకి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రిమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఈ వీడియో మీరు చూసి నేర్చుకోవాలి అనుకుంటే చూడండి, లేదు అనంటే స్కిప్ చేయండి. అదేవిధంగా ఎంతమంది నేర్చుకున్నారనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీరంతా చూసారని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా ఇలా ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మన వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా వర్క్ అనేది మనం ఒక వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే మెయిన్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా మనము ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇలా ట్రిమ్మింగ్ అనేది చేసుకుంటే మనకు శారీ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పులో మాత్రమే తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా శారీ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.